హాయ్ గైస్, కల్కి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. వరల్డ్ వైడ్ జూన్ 27న రిలీజ్ అయి 600 కోట్ల బడ్జెట్ తో వచ్చి నియర్లీ 1100 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచానికి మన కథని చెప్పిన సినిమా ఇది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు తప్పకుండా చూసేయండి మూవీ. ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా ఇంకోసారి హ్యాపీగా చూడొచ్చు. మైథాలజీని ఫ్యూచర్ కి కనెక్ట్ చేసిన సినిమా ఇది. కురుక్షేత్రం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో లాస్ట్ సిటీ కాశీ ఒకటే ఉంటది. ఈ ప్రపంచం కాంప్లెక్స్ లో ఉన్న యాస్కిన్ కంట్రోల్లో ఉంటది. యాస్కిన్ ప్రాజెక్ట్ కే కోసం ట్రై చేస్తున్నప్పుడు అదే టైంలో సుమతికి కల్కి భగవానుడు పుట్టబోతాడు. తనని కాపాడడానికి అశ్వత్థామ అండ్ శంబాళ ప్రజలు ట్రై చేస్తారు. లాస్ట్ కి సేవ్ చేశారా లేదా, ఈ ప్లాట్ లో భైరవ క్యారెక్టర్ ఏంటి, అసలు తను ఎవరు అన్నదే స్టోరీ. మూవీ చాలా బాగుంటది గైస్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ పూనకాలే అసలు. అండ్ అశ్వత్థామ వర్సెస్ భైరవ మధ్య ఫైట్ సీన్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ ప్రొసీడింగ్సే ఉంటాయి, ఎవరెవరు దేనికోసం ట్రై చేస్తున్నారు అని. అది సెకండ్ హాఫ్ కి సెటప్ లా అనిపిస్తుంది. మూవీ మధ్య మధ్యలో హైస్ వస్తూ క్లైమాక్స్ లో ఒకేసారి లేస్తుంది మూవీ. భైరవ బుజ్జి మధ్య కామెడీ సీన్స్ అండ్ మూవీ మధ్యలో వచ్చే కొన్ని క్యామియోస్ చాలా బాగుంటాయి. బట్ మూవీలో అక్కడక్కడ లో ఫీలింగ్ వస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చే హై సీన్స్ తో వాటిని కవర్ చేస్తారు. పర్ఫార్మెన్సెస్ అందరూ బాగా చేశారు. ప్రతి ఒక్కరికి డెప్త్ ఉన్న రోల్స్ ఉంటాయి. మెయిన్ స్టోరీ దీపికా పదుకునే క్యారెక్టర్ సుమతి మధ్య ఉంటది. ఇంకా అమితాబ్ గారు అశ్వత్థామ అంటే ఇంకా మైండ్ లో ఆయన గుర్తొచ్చేలా చేశారు. అండ్ ప్రభాస్ గారు హీ నెయిల్డ్ ఇట్. కమల్ హాసన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువసేపే ఉన్నా ఆయన బెస్ట్ ఇచ్చారు. అండ్ సెకండ్ పార్ట్ లో ఆయన క్యారెక్టర్ కోసం ఇది సెటప్. టెక్నికాలిటీస్ ఒక మంచి ఫ్రెష్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. బెస్ట్ విఎఫ్ఎక్స్ వర్క్, సాంగ్స్ కొంచెం బెటర్ ఉంటే ఇంకా బాగుండేది. ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ ని అటెంప్ట్ చేసి సక్సెస్ అయిన నాగశ్విన్ గారు గ్రేట్ అసలు. మొత్తానికి కల్కి మూవీ ప్రభాస్ గారికి బాహుబలి తర్వాత మళ్ళీ అంత హై ఇచ్చిన మూవీ ఇది. అండ్ నెక్స్ట్ పార్ట్ కి క్లైమాక్స్ లో చాలా హై ఇచ్చి వదిలారు. ఐ థింక్ నెక్స్ట్ పార్ట్ విల్ బి మోర్ దాన్ దిస్. ఇంకా రేటింగ్స్ IMDb 7.6, Rotten Tomatoes 81%, గూగుల్ యూజర్స్ 92% లైక్ దిస్ ఫిల్మ్. మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ.